ఎందుకు ప్రతిసారి మీ ఫిలిమ్స్కే ఈ రిలీజ్ డేట్స్ చేంజ్ అవుతూ వస్తాయి, లేకపోతే ఇష్యూస్ అవుతూ ఉంటాయి? ఎందుకు? దీనికి కూడా రీసెంట్గా మళ్ళీ ఎప్పుడో రావాల్సిన సినిమా మళ్ళీ ఇప్పుడు పోస్ట్పోన్ అయ్యి 19th జూలైకి వస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ కల్కి డేట్ అనుకున్నాం, 28 జూన్ అనుకున్నాము. అనౌన్స్ కూడా చేద్దాం అనే లోపు ఈరోజు మాది ఈవినింగ్ అనౌన్స్మెంట్ రావాలి, ఆ రోజు మార్నింగ్ వాళ్ళు స్వప్న గారు వేసేసారు. వేసిన తర్వాత సరే వద్దాములే, ఏం కాదు, మనకు కూడా ఫుల్ పబ్లిసిటీ వస్తుంది, డార్లింగ్ ప్రభాస్ గారి టైటిల్, ప్రభాస్ గారి మూవీతో వస్తుందంటే జనాలకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది, చేసేద్దాంలే అని అన్నారు. అంటే మళ్ళీ అంటే మా ఇంటర్నల్ డిస్కషన్ నాకు నిరంజన్కి, అప్పుడు హనుమాన్ అప్పుడు అంటే మన తప్పు లేదు అక్కడ, మనం ఎప్పుడో అనౌన్స్ చేసున్నాము, మనం దానికే నిలబడ్డాం. మళ్ళీ ఇప్పుడు వస్తే జనాలు ఏమనుకుంటారో తెలియదు, మనం జనాల కోసం చేస్తున్నాం సినిమా, జనాలతో బతుకుతున్నాం, ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము. అలాంటప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ఇదే రిపీట్ చేస్తే కరెక్ట్ కాదు. అండ్ ఆల్రెడీ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్ సైడ్, డిస్ట్రిబ్యూషన్ సైడ్ చాలా లో నడుస్తుంది. ఇలాంటి టైంలో నేను ఒక పెద్ద సినిమాకి కాంపిటీషన్ వెళ్ళి నాకు వచ్చేదానికంటే, నాకు పోయేదానికంటే కూడా ఐ థాట్ అబౌట్ అదర్ 2 సెక్టర్స్. వాళ్ళకి కూడా ఇంకొక వీక్ ఫీడ్ చేయగలిగే కంటెంట్ కావాలి. ఒక్కసారి కొట్లాడుకొని ఆ ఒక్క వీక్లో వాళ్ళు చేసుకునేది ఏమి ఉండదు అనుకున్నప్పుడు జూన్ 12th అనుకున్నాం, జూలై 12th అనుకున్నాం. భారతీయుడు అనౌన్స్మెంట్ ఉంది. సో మళ్ళీ అది కూడా పెద్ద సినిమానే, వద్దు క్లాష్ వద్దు, 19th కూడా మంచి డేటే అని అన్నారు. సో 19th వచ్చేద్దాము అనేసి 19th వచ్చాం. కానీ ఆ టైంలో ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమనిపించింది అంటే, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్తో కానీ, ఒక పెద్ద హీరోతో కానీ, ఒక పెద్ద హీరో సినిమాతో ఆ ఫైట్ అదంతా ఏమనిపించింది ఆ టైంలో? ఎట్లా అనిపించింది? లో కాన్ఫిడెన్స్ అని ఫీల్ అయ్యారు ఆ టైంకి? ఫస్ట్ థింగ్ మేము ఫైట్ అనుకోలేదండి, ఎప్పుడు ఫైట్ కాంపిటీషన్ అని అనుకోలే మేము. అసలు అంత కాంపిటీషన్గా తీసుకొస్తారని కూడా మాకు వచ్చేదాకా తెలీదు. మేము ఏమనుకున్నాము, ఇప్పుడు వాళ్ళే అన్నారు ఎవరు ఫస్ట్ అనౌన్స్ చేశారో దాన్ని బట్టి చూసాము అంటే, అట్లా చూసినా కూడా మాదే ముందు ఉంది. సో కానీ ఎందుకో సంహౌ రిలీజ్ డేట్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ టఫ్ కాంపిటీషన్గా తీసుకున్నారు. మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్ వే ఇట్స్ లైక్ స్ట్రెస్డ్ అవుట్ సో మచ్, బట్ ఒక కాన్ఫిడెన్స్ ఏమొచ్చింది అంటే, అరే మనం కూడా అచీవ్ చేయగలిగాము. ఇప్పుడు ఎదుటి పర్సన్ అంత స్ట్రాంగ్ పర్సన్, అంత హై పర్సన్ మనల్ని కాంపిటీటర్గా తీసుకుంటున్నారు అంటే, వాళ్ళు తీసుకున్నారో లేదో తెలియదు, బట్ పీపుల్ అయితే ప్రొజెక్ట్ చేశారు కాంపిటీటర్గా. వీ ఫెల్ట్ హ్యాపీ ఇన్ వన్ వే. ఎందుకంటే 30 సంవత్సరాలు ఒక లెగసీ, మహేష్ బాబు గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, సో దే ఆల్రెడీ క్రియేటెడ్ హిస్టరీస్. అంత కంటెంట్, అంత స్టార్డమ్ ఉన్న వాళ్ళతో అసలు మాకు రిలీజ్ ఆపర్చునిటీ రావడమే వీ ఫీల్ బ్లెస్డ్. కాకపోతే అది కాంపిటీషన్గా మళ్ళీ అట్లీస్ట్ ఇట్ వాజ్ నాట్ అ హెల్దీ కాంపిటీషన్ ఆల్సో. కాంపిటీషన్ వరకు కూడా ఓకే, బట్ ఇట్స్ నాట్ అ హెల్దీ కాంపిటీషన్. కానీ మేమేమనుకున్నామంటే, వెనక్కి వెళ్తే ఎప్పటికీ వెనక్కి పంపించేస్తారు. ఓకే, నిలబడితే నిలబడతాం, లేకపోతే రెడీ టు ఫేస్ ఎనీథింగ్, కానీ మొత్తం వెనకడుగు వేయొద్దు అనేసి అనుకున్నాం. అండ్ ఆ టైంలో బిగ్గెస్ట్ సపోర్ట్ చిరంజీవి గారు రావడం, దట్స్ ఎ ట్రెమెండస్ హెల్ప్. ఎస్ అండ్ చిరంజీవి గారి సపోర్ట్, ఆ ప్రెజెన్స్ మేడ్ ఎ హోల్ డిఫరెన్స్. అసలు మాకు అరా అనిపిస్తుంది, మాకు ఒక హనుమంతుడిలా వచ్చారు సపోర్ట్ ఇవ్వడానికి. దేవుడు ఎవరో ఒక రూపంలో వస్తారండి. ఈవెన్ సమ్ టైమ్స్ నాలాగా కూడా వచ్చి మీకు ఏదైనా చేయొచ్చు, మీలాగా వచ్చి నాకు ఏదైనా చేయొచ్చు. So that was really a great help from him. We always thankful for Chiranjeevi garu presence, and adi lekapoyi unte that made really impact presence. కానీ చెప్పండి, ఒక ప్రొడ్యూసర్గా ఎట్ ఏ టైం 2 సినిమాలు, బిగ్ సినిమా అయినా చిన్న సినిమా అయినా రిలీజ్ అయితే రన్ అవుతాయా? 2 సక్సెస్ఫుల్గా రన్ అవ్వగలవా? ఎస్, రన్ అవ్వగలవు. మరి అది డిపెండ్స్ ఆన్ సీజన్స్. ఇప్పుడు మనకి నాకున్న చిన్న నాలెడ్జ్, నేను అనలైజ్ చేసుకున్న, మేము అనుకుంటున్న మా చిన్న ప్రపంచంలో, బికాస్ ఐమ్ వెరీ less than 3 years old in the distribution and exhibition production. 2 మంచి కంటెంట్, సంక్రాంతి లాంటి సీజన్కి ఈవెన్ 3 గుడ్ కంటెంట్ మూవీస్ కెన్ రన్. 2 అయితే వెరీ హ్యాపీగా అయిపోతాయి. ఎనీ అదర్ టైం కూడా 2 ఈజీగా చేసేయచ్చు. ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్, హై గుడ్ కంటెంట్ ఉన్నవి. ఇప్పుడు
ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రభాస్ గారు ఇలాంటి మూవీకి అయితేనేమో ఇట్స్ లైక్ ఇట్స్ డిఫరెంట్ థింగ్ కంప్లీట్గా, బికాస్ హిస్ స్టార్డమ్ ఈజ్ లైక్ దట్. సలార్ ఓపెనింగ్స్ వర్ హ్యూజ్, కల్కి ఓపెనింగ్స్ వర్ ఇట్స్ లైక్ ట్రమండస్. సో ఇట్లాంటప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ డార్లింగ్ లాంటి మూవీ వస్తాయి. ఈవెన్ దో కంటెంట్ ఈస్ హౌ మచ్ వీ స్పీక్, పీపుల్ వాంటెడ్ టు సీ దట్ మూవీ ఫస్ట్ బికాస్ ఆఫ్ ది గ్రాండియర్నెస్, స్కేల్, ద స్టార్, ఎవ్రీబడి. సో ఇట్ కెన్ కిల్ ఎనీ అదర్ స్టార్ ఆల్సో, దే కెన్ ట్రై, బట్ డిపెండ్ ఆన్ ది బడ్జెట్స్ నౌ ఎ డేస్. 2 star movies collide, it's a డిఫికల్ట్ సిచ్యువేషన్. మేబీ ప్రొడ్యూసర్స్ సర్వైవ్ అవుతారు, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చేస్తారు, ఎగ్జిబిటర్స్ దాకా వెళ్ళిపోతుంది. కానీ నాకు ఒకటి మేము చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, 2 పెద్ద స్టార్ మూవీస్ ఒక్కసారి రావడం వల్ల డిస్ట్రిబ్యూషన్ కంటే ఎగ్జిబిషన్ ఎక్కువ దెబ్బతింటుంది. ఆ ఒక్క మంత్ బాగుంటుంది, ఆ ఒక్క 2 weeks బాగుంటుంది. కాకపోతే తర్వాత ఇంకొక సినిమా వచ్చేదాకా ఎగ్జిబిటర్స్ రన్ అవ్వడం చాలా కష్టం అయిపోతుంది. సో ఎగ్జిబిషన్ సిస్టమ్ ఈజ్ సో డౌన్ నౌ బికాస్ ఆఫ్టర్ ది కోవిడ్ కంటెంట్ ఈజ్ హ్యాండ్ఫుల్. ఎవ్రీబడి చాలా వరకు మేజర్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చేస్తుంది కదా మూవీ అన్నట్టుగా వెయిట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. థియేటర్స్కి జనాల్ని తీసుకురావడం అన్నది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. యూ రియలీ హ్యావ్ దట్ కంటెంట్, దట్ స్టార్ పవర్, ఎవ్రీథింగ్, ద గ్రాండ్యూర్నెస్ ఉంటేనే థియేటర్కి వస్తున్నారు. అలాంటప్పుడు 2 పెద్ద సినిమాలు ఒక్కసారి రావడం వల్ల ప్రొడ్యూసర్స్ ఆ సినిమా వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత పోస్ట్ క్యాలిక్యులేషన్స్ చూస్తే ఎగ్జిబిటర్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ ఈజ్ మోర్. వాళ్ళ సర్టనిటీ, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళది కొంచెం ఛాలెంజింగ్ అవుతుంది. సో